శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. ప్రజెంట్ కరెంట్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే మంగ్లీ పైన వస్తున్న ఆరోపణలు సుమారుగా 180 కోట్లు ఫ్రాడ్ జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయండి. సో ఏంటి అసలు నిజానిజాలు ఏంటి? అంటే ఫైనాన్షియల్ క్రైమ్ జరిగింది, బాధితులకు న్యాయం జరగాలి అని ఆవిడ కూడా మాట్లాడారు. మంగ్లీకి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నిలబడి ఆవిడ మాట్లాడిన మాటల్లో ప్రధానమైన స్టేట్మెంట్ ఏంటంటే, బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరిగే వరకు నేను పోట్లాడతాను అని మీడియాకి అష్యూరెన్స్ ఇచ్చారు ఆవిడ. ఇస్తూ అదే క్రమంలో తన మీద కంప్లైంట్ పెట్టినటువంటి అడ్వకేట్ సుబ్బారావు గారి మీద కూడా ఆవిడ కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అంటే తనకు పర్సనల్గా అతనితో కొంత తెలుసు, అతని గురించి వీళ్ళకి పూర్వపరిచయాలు ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. ఆ పూర్వపరిచయాలు ఉన్నాయని ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందంటే, అతని కోరికలు ఆవిడ చెప్పారు. అతనికి బిగ్ బాస్కి వెళ్ళాలనే కోరిక ఉంది, అంటే కాంట్రవర్షియల్ పర్సన్స్కి అదొక గేట్వే ఉంది అనేది అర్థం చేసుకుని ఆ ఏరియాలో మమ్మల్ని లాగి గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను అనే దిశగా ఆవిడ మాట్లాడే ప్రయత్నం చేశారు. అలాగే ఒక యాంకర్ మీద క్రష్ ఉంది అన్నట్టుగా కూడా ఈవిడ మాట్లాడారు. ఆవిడ పేరు కూడా చెప్పారు, కానీ ఆవిడ పేరు అక్కర్లేదు ఇప్పుడు మనం. కాబట్టి అలా ఒక చర్చ, అంటే పరిచయం ఉంది వీళ్ళకి. గతంలో కూడా దీనికి సంబంధించి ఒక సెటిల్మెంట్ చేసుకోవడానికి బయట ప్రయత్నం జరిగింది. ఆ బయట ప్రయత్నం జరిగింది అనేది కూడా మనకి జరిగిన సంఘటనల నుంచి ఎస్టాబ్లిష్ అయింది. అంటే పూజారి నాగేశ్వరరావు గారు అనేటువంటి ఒక అడ్వకేట్ని దీనిలో ఇన్వాల్వ్ చేసింది. ఆ అడ్వకేట్ని ఈవిడికి పరిచయం చేసింది. పరిచయం చేయమని ఈవిడ అడిగితే పరిచయం చేసినట్టుగా ఆయన డైరెక్టర్ గారు చెప్పాడు, వేణు. అంతవరకే ఆవిడేదో అడిగిందంటే, తన సినిమాల్లో ఆవిడ పాటలు పాడారు, ఆ పాడిన సందర్భంగా వచ్చిన పరిచయం నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఎలాగూ మీ ఫ్రెండ్ కదా ఒక అడ్వకేటు, ఆయన్ని నాకు పరిచయం చేయండి అని ఈవిడ అడిగితే ఆయన పరిచయం చేసినట్టుగా చెప్పాడు ఆయన. స్టిల్ ఈ కేసు అక్కడే ఉన్నట్టుంది. ఆయనే హాజరైనట్టున్నాడు నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర, వాళ్ళ ఆఫీస్ నుంచే. కాబట్టి ఇది ఈ రోజున మొదలైన వ్యవహారం కాదు, చాలా కాలం నుంచి జరుగుతోంది. వీళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఏర్పడి, అంటే ఈవిడ బంధువులు కావచ్చు, ఈవిడకి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఈవిడ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ చాలా సీరియస్గా ఉంది అనేది ఎలిగేషన్. వీళ్ళ బంధువుల ఇది ఉంది, ప్రమేయం ఉంది అనేది ఒకటి. వీళ్ళందరూ కలిసి ఈవిడ ఇమేజ్ను కూడా వాడి ఉంటారు అనేది, ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఏదో మేరకు ఉంది దానిలో అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది ఈ మొత్తం వ్యవహారంలో. ఈ ప్రయాణంలో ఈవిడ ఇమేజ్ను కూడా వాడి మొత్తానికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు అయితే సేకరించారు. కోకాపేట ఏరియాలో ఏవో రకరకాల హోటళ్ళు మరొకటి ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లు పెట్టడం ద్వారా అక్కడ లాభాలు తీసుకుని ఆ లాభాల్లో ఈ ఇన్వెస్టర్లందరికీ పంచుతారు. ఇది ప్రోగ్రాం, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన హామీ ఇది. అయితే అసలు ఏ కంపెనీ పేరుతో జరిగింది ఈ యాక్టివిటీ, అంటే ఏదో ఒక బిల్ ఇచ్చారా లేదా, లేకపోతే ఖాతా ఏదో రాసుకుని పుస్తకాల్లో ఇచ్చారా, అసలు ఎలా జరిగింది ట్రాన్సాక్షను, ఇవన్నీ పోలీసు వారు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే 2 కంప్లైంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకటి, అతను సుబ్బారావు గారు ఇచ్చినటువంటి ఆయన దగ్గరికి ఏదో 10 మంది లోపే అనుకుంటాను వాళ్ళు వచ్చారు కంప్లైంట్ చేయటం కోసం, నా దగ్గరికి వచ్చారు బాధితులు అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ తరఫున తాను కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు వాళ్ళని. తీసుకొచ్చాను అని చెబుతూ ఈవిడ గురించి మాట్లాడి ఆయన పాత చరిత్ర చెప్పాడు. గతంలో నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి, ఇక్కడి నుంచే తనే బెదిరించింది, ఒక పొలిటీషియన్కి అంటే కేంద్ర మంత్రికి చెప్తాను దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక ఎమ్మెల్యే గారి తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీనిలో, ఆవిడ తరఫున ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెబుతూ హిట్ అండ్ రన్ కింద నిన్ను తీసేస్తాము అని కూడా బెదిరించారు అని చెప్పాడు ఆయన. ఈ చెప్పే క్రమంలో ఈవిడ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు స్టేషన్కి. ఆ వచ్చిన సందర్భంలో ఆయనకు బ్రీత్ ఇది టెస్ట్ చేస్తే తను ఆల్కహాల్ తీసుకుని వచ్చినట్టుగా చిన్న వివాదం నిన్న. సరే, ఫైనల్గా సిఐ గారు, పంజాగుట్ట సిఐ గారి ప్రపంచానికి చెప్పింది ఏంటంటే, 2 కంప్లైంట్లు మేము తీసుకున్నాం, ఈ 2టిని లీగల్ దీనికోసం పంపించాం అబ్జర్వేషన్ కోసం, దీనిలో ఏ మేరకు మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎలా చేయొచ్చు అనే దాని గురించి
పరిశీలన జరుపుతున్నాం, చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఆయన. ఇదే క్రమంలో సజ్జనార్ గారిని కూడా కలిసింది ఆవిడ. కలిసి నా మీద నాకు సంబంధం లేని వ్యవహారాల్లో నా పేరు లాగి నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీని నుంచి నన్ను కాపాడండి అని కోరుతూ ఆవిడ ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసు వారి దగ్గర ఇప్పుడు 3-4 కంప్లైంట్లు ఉన్నాయి ఈ వ్యవహారానికి సంబంధించి. బాధితులు ఇచ్చిన దాంతో కలిపితే ఇంకొక 2 అవుతాయి. ఇన్ని కంప్లైంట్లు ఒకే గొడవ. అంటే డబ్బులు తీసుకున్నమాట వాస్తవమా కాదా అనేది. ఒక అపార్ట్మెంట్లోనో విల్లాలోనో చాలా కట్టలు డబ్బులు పెట్టి లెక్కిస్తున్నారు. ఒక కుర్రోడు కూర్చుని మిషన్లో పెట్టి లెక్క కట్టి దానికి ట్యాగ్లు వేస్తున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఆవిడ తమ్ముడే అని బయట ప్రచారం. కానీ ఆవిడ మీడియా ముందు తన తమ్ముడిని ప్రవేశపెట్టి, ఇతను నా తమ్ముడు, ఇతనికిను ఆ వీడియోలో కనిపిస్తున్న మనిషికి పోలికలు లేవు కదా, ఇలా ఎలా మా మీద నిరాధారమైన ఆరోపణలు వేస్తారు అని చెప్తోంది ఆవిడ. చెబుతూ ఆ ప్రాసెస్లోనే నేను ఒక గిరిజన మహిళని, నా మీద నన్ను టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడారు ఆవిడ. విక్టిమ్ కార్డు వాడుతోంది ఆవిడ అని అట్నుంచి దాడి మొదలై బాధితుల్లో కూడా చాలామంది వాళ్లే ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అంటే మొత్తానికి 4 లక్షల నుంచి 10 లక్షలు 50 లక్షలు ఒక్కొక్కడు ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే మాట్లాడుతున్నారు. అయితే టోటల్ ఇన్వెస్టర్స్ ఎవరు అనేది బయటకు రాలేదు. ఇంకా గ్రూపులుగా బయటకు రాలేదు. కొంతమంది మాత్రం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ అనేది అయితే ప్రపంచానికి అర్థమవుతోంది. కానీ ఇక్కడ చిన్న అమౌంట్ కాదు కదండి, చిన్న కాదు అది. 80 కోట్లు అంటే అసలు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగాలి. అవును, ఈడీ రంగంలోకి దిగాలి. ఎలా జరిగింది అసలు, దీనికి ఏదన్నా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారా లేదా అనేది వెరిఫై చేయాలి ముందు. చేశారు, అసలు లీగల్గా డబ్బులు తీసుకోవడానికి సంబంధించిన చట్టబద్ధత ఏమిటి వీళ్ళకి, రైట్ అది కూడా అనేది వెరిఫై చేయాలి. కరెక్ట్. ఏ గ్రౌండ్లో వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు మీరు రిసిప్ట్ ఇవ్వాలి అవతలోడికి. రిసిప్ట్ ఇవ్వకుండా డబ్బులు తీసుకోవటం అనేది, ఈవెన్ అది అప్పుగా తీసుకుంటే ప్రోనోట్ అయినా ఇవ్వాలి కనీసం. రైట్, ఏదో ఒక రిసిప్ట్ ఉండాలి. అది వ్యక్తిగతంగా తీసుకుంటే వ్యక్తిగత అవసరాల కోసం తీసుకుంటున్నాను అని కూడా ఇన్ రిటర్న్ రాసి ఇవ్వాలి, లేకపోతే చల్లదు. ఇది వాడు క్లెయిమ్ చేసుకోవడానికి ఒక కాగితం ఉండాలి కదా వాడి దగ్గర. అవును, ప్రూఫ్ ఉండాలి. క్లెయిమ్ చేసుకోవడానికి కాగితం లేకుండా డబ్బులు ఎవరు. సో ఏ కాగితం ఏది చెప్పి వీళ్ళు ఇచ్చారు, ఏదైనా కంపెనీని ఫ్లోట్ చేశారా, ఆ కంపెనీకి డబ్బులు సేకరించేటువంటి అధికారం ఉందా అంటే ప్రతి కంపెనీకి ఉండదు డబ్బులు తీసుకునే అధికారం. వాళ్ళు లిస్ట్ అయి ఉండాలి. వాళ్ళు షేర్ మార్కెట్లోనో మరొక చోట లిస్ట్ అయి ఉంటే, మ్యూచువల్ ఫండ్ దీనిలోనూ ఆ యాక్ట్ ప్రకారం లిస్ట్ అయి ఉండాలి. లిస్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. అంటే వీళ్ళ ప్రొసీజర్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్ తరహాలో ఉంది. మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి మేము వ్యాపారం చేసి మీకు ఇస్తాం. రామోజీరావు గారి మీద కేసు అదే కదా గొడవ. ఆయనదేమో హిందూ అవిభక్త ట్రస్ట్ గొడవ, కుటుంబ ప్రాపర్టీగా ఆయన చెబుతూ బయట నుంచి ఇవి తీసుకుని డబ్బులు తీసుకుని ఆయన తన వ్యాపారాల్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు అనే దాని మీద కదా కోర్టులో జరిగింది. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఇదేమిటి, వీళ్ళకున్న అధికారం ఏమిటి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అనే దానికి సంబంధించి ఎక్కడ ఏ యాక్ట్ ప్రకారం దీన్ని రిజిస్టర్ చేశారు అనే దగ్గర నుంచి లీగల్గా దీనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ఏమిటి అనే దగ్గర మొదలుపెట్టి ఎవరెవరు ఉన్నారు దీనిలో అనేది, ఈ కంప్లైంట్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మనీ వ్యవహారానికి సంబంధించి ఉన్నటువంటి అన్ని విభాగాలు, అది మీరు అన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి అన్ని విభాగాల వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆవిడ సీఎం గారికి కూడా అప్పీల్ చేసింది ఓపెన్గా, మీరు నాకు న్యాయం చెయ్యాలి అని. ఇప్పుడు మంగ్లీకి న్యాయం చేయటమా లేకపోతే లాయర్ సుబ్బారావుకి న్యాయం చేయటమా అన్నది కాదు గొడవ ఇక్కడ. ఈ 180 కోట్లు 200 కోట్ల వరకు మాట్లాడేస్తున్నారు. ఈ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ డెఫినెట్గా పేద మధ్యతరగతి వాళ్ళు అయి ఉంటారు. కొన్ని బైట్స్ మనం చూసినట్టయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళు దేనికోసమో దాచుకున్నటువంటి డబ్బులు 15 లక్షలు 20 లక్షలు ఏదో రకంగా వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ పెడితే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో
అయితే ఇక్కడ పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే ఈ కేసులో ఆవిడకి అడ్వకేట్ని సజెస్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారు ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే మొదట్లో వీళ్ళకి ప్రాఫిట్స్ ఏవో చూపించి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు అలా చేస్తారు. అదే అలా ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుందంటే అదొక ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం నుంచి వీళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి అనే ఉద్దేశంతో చాలామంది రంగంలోకి దిగుతారు. అలా తెరలుగా డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బులు తర్వాత దారి మళ్ళుతాయి. ఇది ఏ చిట్ ఫండ్ కంపెనీలోనైనా జరిగేది ఇదే. అయితే మంగ్లీని ఎలా వాడారు వాళ్ళు అనేదాని ఆవిడ పర్సనల్ ఏరియాకి సంబంధించిన గొడవ ఇది. అంటే ఆవిడని ప్రమోటర్గా చూపించారా, లేకపోతే ఆవిడ ఎండార్స్ చేస్తున్నారా ఈ కంపెనీని ఆవిడ ఒక సెలబ్రిటీగా ఎండార్స్ చేస్తూ ఉన్నా తప్పే. ఎందుకంటే ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే చాలామంది మీద కేసులు బుక్ అయినాయి. ఇది మన ఇవే యాప్ అని కాదండి, యాప్లు కాదు, ఈ కంపెనీలని అంటే రియల్ ఎస్టేటు లేకపోతే ఈ చిట్ ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు ఇలాంటి వాటిని ఎండార్స్ చేసి వాటికి ప్రకటనలు చేసినటువంటి నటీనటులకి ఈ మధ్యకాలంలో నోటీసులు సర్వ్ చేశారు కదా, మహేష్ బాబు దగ్గర నుంచి మొదలుపెట్టి. అంటే ఆ కంపెనీలు మిమ్మల్ని చూసి మీ ముఖం చూసి ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, నాకేం సంబంధం, ఆ రోజు వచ్చి వాళ్ళు రిబ్బన్ కట్ చేయమన్నారు, కట్ చేశారు, నాకు ఒక కాల్ షీట్ డబ్బులు ఇచ్చారు వాళ్ళు అని చెప్పచ్చు వాళ్ళు. అయినప్పటికీ మీ ఇమేజ్ మీకేం చెప్పారు అనే దాంతో మాకు ప్రమేయం లేదు. మీ స్థాయి నటుడు వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశాడంటే దీనికి ఒక స్థాయి ఉందని మేము అనుకుంటాం. అందుకోసమే పిలుస్తారు మీలాంటి వాళ్ళని. లేకపోతే వాళ్ళే రిబ్బన్ కట్ చేసుకుంటారు కదా, మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మీకు డబ్బులు ఇచ్చి పిలిచారంటే వాళ్ళకు ఒక ప్రయోజనంతోనే పిలుస్తారు. అలాంటి కార్యక్రమం ఏదన్నా ఈవిడ ఎండార్స్మెంట్ ఉందా దానికి? ఈ జరుగుతున్నటువంటి ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంస్థకి ఈవిడ ఏదైనా అధికారికంగా ఎండార్స్మెంట్ చేయటం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారా? ఆ కాగితాలు ఏమన్నా ఉన్నాయా ఆవిడ దగ్గర అనేది బయట పెట్టాలి. అటువంటి కాగితాలు ఇప్పటిదాకా బయట రాలేదు, నాకు సంబంధం లేదంటోంది ఆవిడ. సంబంధం లేదు అని చెబుతూ మీరు లీగల్ అసిస్టెన్స్ కావాలి అని ఒక డైరెక్టర్ని ఎలా అడుగుతారు? ఏదో మేరకు దానికి సంబంధించిన స్పృహ లేకుండా అతనితో మీకు ఎలా పరిచయం ఉంటుంది? ఆ సుబ్బారావు అనే న్యాయవాది, అతని కోరికలు మీకు ఎలా తెలుస్తాయి? ఒకటి. రెండోది, మీరు లీగల్ అసిస్టెన్స్ కోసం ఒక డైరెక్టర్ గారిని ఎలా అప్రోచ్ అవుతారు అనే ప్రశ్నలు ఆవిడ ఆర్గ్యుమెంట్లో నుంచి పుట్టినవే. దానికి సమాధానం చెప్పాలి ఆవిడ. సో ఇలాంటివి తప్పని అనాల్సిన అవసరం లేదు, ఇందులో నైతికత గురించి మాట్లాడాల్సిన సంబంధం లేదు. ఎవరైనా ఏ రకమైన వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే చాలా సందర్భాల్లో గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. బలం చోట భూమి ఉంది, ఒక 20 ఎకరాలు, వాడేదో కష్టాల్లో ఉన్నాడు, అమ్మేద్దామని ట్రై చేస్తున్నాడు, మనందరం తలోపాతిగా వేసుకుని అడిగి డబ్బులు ఇచ్చి బయట పంపించేసి మనం తర్వాత దానిలో ఏదో చేద్దాం వెంచరు అనుకుని అలా, అంటే కాగితం లేకుండా పనులు జరిగే కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి. అలాంటిది ఏదైనా జరిగిందా ఇక్కడ, అలా మొదలైందా అనేది కూడా ఒక డౌట్. అలా మొదలైపోయినప్పుడు మొత్తం క్రైమే. అది అమౌంట్ ఈ స్థాయిలో ఉంది అనేది కనుక ప్రూవ్ అయితే, ఈ స్థాయిలో మేము డబ్బులు కట్టాం అని కనుక జనాలు బయటకు వస్తే, ఇది చాలా బిగ్ స్కాండలు, చాలా పెద్ద స్కామ్ కింద బయటకు వస్తుంది. ఆ సందర్భంగా ఎవరెవరి పేర్లు వాడారు అనేది కూడా వాళ్ళు చెప్తారు బాధితులు. చెప్పినప్పుడు నోటి మాటగా కూడా కేసులు పెట్టచ్చు ఓకే వీళ్ళందరి మీద. సో జరుగుతున్నది ఏదో చిన్న విషయం అని నేను అనుకోవడం లేదు. కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి, అంటే ఇప్పటి వరకు కంప్లైంట్లు ఉన్నాయి తప్ప వాళ్ళు లీగల్ ఒపీనియన్ కోసం పంపించామని సిఐ గారు చెప్తున్నాడు. లీగల్ ఒపీనియన్ కోసం పంపించడం సరే, ముందు సీరియస్గా కొంతమంది, ఒక 10 మంది అయినా ఒక 20 మంది కంప్లైంట్లో ఉన్నాయి మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకొని కార్యక్రమం మొదలుపెట్టాలి. ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది ఈ కేసుకు సంబంధించి. కేసు అయితే ఫైల్ అయింది, ఒక ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ ఎంతవరకు అంటే కంప్లైంట్ వచ్చింది వీళ్ళ మీద అని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, అంతవరకే. ఛార్జ్ షీట్ పెట్టాలి. ఛార్జ్ షీట్ పెట్టడానికి ఎఫ్ఐఆర్కి మధ్యలో వీళ్ళని బయట సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని డౌట్ ఉంటే
వీళ్ళని కస్టడీలో పెట్టాలి. ఇప్పటివరకు ఎవరిని కస్టడీలోకి తీసుకున్నట్టుగా కనిపించట్లేదంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనే అంటే చెయ్యరు అని మీకు ఏమైనా నమ్మకం ఉందా అని పోలీసు వారిని అడగాల్సిన అవసరం పౌర సమాజానికి ఉంది. అందుకని కొంచెం సీరియస్ గొడవే ఇది. అదే ఏదో పైన ఆయన ఒక 10 మాటలు ఈవిడ ఒక 10 మాటలు మీడియా ముందు మాట్లాడేస్తే అయిపోయే వ్యవహారం కాదు. ఇది వాళ్ళ పర్సనల్ గొడవే. కానీ దీని మీద లీగల్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఓ ఛార్జ్ షీట్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు అసలు వాస్తవాలు వస్తాయి బయటికి. ఇప్పుడు పోలీసు వారి కోర్టులో ఉంది. పోలీసు వారి మీద పౌర సమాజం నుంచి ప్రెజర్ రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరినీ పక్కన పెట్టేయండి, మంగ్లీని, అలాగే ఎవరైతే న్యాయవాది ఉన్నాడో దీనికి సంబంధించి మొదట కదిపినటువంటి వ్యక్తి సుబ్బారావు గారు, వీళ్ళని పక్కన పెట్టేసి ఈ వచ్చినటువంటి ఆరోపణలు, వారు మాట్లాడిన మాటలు వీరు మాట్లాడిన మాటలు, మధ్యలో దొరికినటువంటి డబ్బులు, ఈ డబ్బులు పెట్టినటువంటి, ఇప్పుడు ఆవిడ కూడా బాధితుల తరఫున అంటున్నారు, ఇతను బాధితుల తరఫున అంటున్నాడు. ఆ బాధితులు గొడవ ఏంటో ముందు పట్టించుకుని వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఏమిటి, ఆ బాధితుల టోన్లు, ఆ బాధితుల కోణంలో వీళ్ళ పాత్రలు ఏమిటి అనేది నిర్ధారించి వీళ్ళిద్దరా లేకపోతే నలుగురా ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడింగ్స్ ఏమిటో చూసి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని సాక్ష్యాలు తారుమారు చెయ్యరు అనుకుంటే ఓకే, చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాటిల్లో. ఓకే, కాబట్టి లోపలేసి నెంబర్ పెద్దది కాబట్టి ఇదేదో 1,00,000 2,00,000 చేబదులు తీసుకున్న గొడవ అయితే వేరే. అది అవును, ఇది అలా కాదు. ఇది కోట్లలో వ్యవహారం. 100 కోట్లు దాటి ఉంది. అవును, 100 కోట్లు దాటింది అని అనుకున్నప్పుడు చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండుంటుంది. ఇంతమంది సఫరర్స్ ఉన్నారు కాబట్టి ఇది పెద్ద ఇష్యూగానే పట్టించుకోవాలి. పోలీసులు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది, కమిషనర్ దీని మీద. ఇది లేకపోతే వేగ్గా వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు బయట మీడియాలో. అది కాదు. ఇది ఒక వారం రోజులో 10 రోజులో టైం తీసుకొని మొత్తం పరిశీలించి జరిగిన దాని మీద వాళ్ళకి అప్పటి వరకు వచ్చిన ఆధారాలతోనైనా కానీ ప్రపంచం ముందు ఒక ఒపీనియన్ పెట్టాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంది. లేకపోతే ఇంకా ఇలాంటివి జరుగుతాయి, వాళ్ళు ప్రెజరైజ్ చేస్తారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎవరో ఎమ్మెల్యే తమ్ముడు కొడుకు ఎవరో ఫోన్ చేశారు, ఎవరో మంత్రి గారి క్యాడర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. రెండోది వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు అంటే ఇన్ ది సెన్స్ వీళ్ళు రకరకాల ఈవెంట్స్ చేస్తున్నారు, ప్రభుత్వాల తరఫున కూడా చేస్తున్నారు. ఆ సందర్భంగా కొన్ని లింకులు వచ్చి ఉంటాయి, వాటిని వినియోగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. 3 రాష్ట్రాల్లో ఆవిడ కార్యక్రమాలు నిర్వహించారు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఈ 3 ప్రాంతాల్లోనూ వారికి పరిచయాలు ఉండే అవకాశం ఉంది, అన్ని విభాగాల్లోనూ. రెండోది తనది నోన్ ఫేస్ కాబట్టి స్ట్రైట్గా వెళ్ళి ఒక యాక్సెస్ తీసుకుని మాట్లాడగలదు ఆవిడ ఎవరితోనైనా. అందుకని ఆ అడ్వాంటేజ్ని కూడా ఆవిడ మిస్యూజ్ చేస్తారేమో అనే ఆలోచించాలి వీళ్ళు. ఆలోచించి అవసరమైతే లోపల పెట్టైనా ముందు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడానికి పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఒక బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది.